హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుక అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీని విందామా? అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మాల ఇంటికొస్తూనే ఇల్లు లాక్ చేసి ఉండడం చూసి ఎక్కడికి వెళ్ళిందో ఈ మహాతల్లి అని తన అత్తగారిని అనుకుంటూ లాక్ తీసింది. డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి అడుగుపెట్టింది. హ్యాండ్ బ్యాగు సోఫాలో పడేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్ నీట్గా సర్ది ఉంది. ఫ్లాస్కోలో పక్కన డబ్బా ఉంది. ఫ్లాస్కో ఓపెన్ చేసి చూస్తే వేడిగా టీ ఉంది. కప్పులోకి వంచుకుంది. డబ్బాలో ఫ్రెష్గా చేసిన స్నాక్స్ ఉన్నాయి. ప్లేట్లో పెట్టుకొని టీవీ ముందు కూర్చొని వాటిని సేవిస్తూ టీవీ చూస్తుంది. చూస్తూనే ఉండగా ఏడయింది. పిల్లలు వచ్చారు. రావడంతోనే నానమ్మ ఆకలి అని గట్టి గట్టిగా అరుస్తున్నారు. నానమ్మ లేదు. టీ స్నాక్స్ కిచెన్లో పెట్టి వెళ్ళింది. వెళ్ళి తెచ్చుకొని తినండి అని తను కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేదు మాయ. అమ్మ నువ్వు తెచ్చి ఇవ్వచ్చు కదా అన్నారు పిల్లలు. నేను అలసిపోయి వచ్చాను. ఏమాత్రం తెచ్చుకోలేకరా విసుగ్గా అంది మాయ. మా నానమ్మ ఉంటే చేతికి తెచ్చి ఇచ్చేది. ఎక్కడికి వెళ్ళింది నానమ్మ అని ఫోన్ తీసుకొని తన భర్త పార్థుకు కాల్ చేసి మీ అమ్మ ఎక్కడికైనా వెళ్తానని నీతో చెప్పిందా అని అడిగింది మాయ. నాకు ఎలాంటి కాల్ రాలేదు. ఈరోజు సోమవారం కదా, గుడికి వెళ్ళి ఉంటుందేమో, వస్తుందిలే అన్నాడు శాంతంగా కొడుకు పార్థు. 8 దాటిపోయింది. వీళ్ళు ఇద్దరూ కాసేపట్లో తిండి పెట్టకపోతే నన్ను పీక్కు తింటారు. రాత్రి వంట ఎవరు చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా? త్వరగా ఇంటికి రావాలని మాయ నా ప్రాణం తీస్తుంది. ఇక మనసులోనే గొనుక్కున్నాడు పార్థు. మాయ ఈరోజు నువ్వు వండొచ్చు కదా అన్నాడు పార్థు. నువ్వు వండొచ్చు కదా అంది మాయ. నువ్వేనా ఉద్యోగం చేస్తుంది? నేను కూడా చేస్తున్నా. వండితే మీ అమ్మ ఎప్పుడు వచ్చి వండితే అప్పుడే తింటా అని తెగేసి చెప్పింది మాయ. నువ్వు వండకు, హోటల్ నుండి తెస్తాను అని ఫోన్ పెట్టేశాడు పార్థు. రాణి ఈరోజు అటో ఇటో తేలిపోవలసిందే. ఈ మధ్య బాగా బద్దకిస్తుంది. పొద్దున్నుంచి కోపంతో తెగ ఊగిపోతుంది మాయ. టైంకి వండి పెట్టడం కూడా తెలియదా? తేరగా ఇంట్లో పడి తింటుంది. అదే బయట తింటే ఆమెకి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా అని తనలో తానే అత్తగారిని తిట్టుకుంటూ గొనుక్కుంటూ ఉంది మాయ. రాత్రి 9 గంటలకి హోటల్ నుంచి రకరకాల తిండి తెచ్చాడు పార్థు. అందరూ ఫుడ్ కోసం ఎగబడ్డారు. ప్యాకెట్స్ తీసుకొని తినేస్తున్నారు. అమ్మ అని పిలిచాడు పార్థు. ఆవిడ ఇంకా రాలేదు. దేవుడు ఇంకా ప్రత్యక్షమైనట్లు లేడు అని చాలా విసుగ్గా సమాధానమిచ్చింది మాయ. పార్థు శాంతమ్మకు ఫోన్ చేశాడు. సోఫాలోనే రింగ్ వినబడుతోంది. ఫోన్ కూడా తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళినట్లు పైకే అనేశాడు పార్థు. ఫోన్ తీసుకెళ్తే కాల్ చేస్తామని తీసుకెళ్ళినట్టు లేదు. పని బాగా తప్పించుకోవడం నేర్చుకుంది అంది మాయ. అబ్బా ఆపు మాయ. గుడి ఇంకా తెరుచుంటారా? ఎప్పుడో మూసేసుంటారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అన్నాడు పార్థు. ఉన్నారుగా ఊరంతా చుట్టాలు, అక్కడికి వెళ్ళి ఉంటుంది అంది మాయ. ఎవరైనా చుట్టాలు కనబడితే పిలుచుకొని వెళ్ళి ఉంటారా? అయినా అమ్మ చుట్టాలు ఇంటికి వెళ్ళదు. వెళ్ళినా చెప్పే వెళ్తుంది. చాలా పొద్దుపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ చుట్టానికి ఫోన్ చేయాలి అనుకున్నాడు పార్థు. పార్థుకి అన్నం తినబుద్ధి కాలేదు. కానీ ఏదో తిన్నాడు అనిపించుకున్నాడు. ఆలోచిస్తున్నాడు. మాయ పిల్లలు నిద్రపోయారు. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఫోన్ చేస్తే కంగారు పడతారని ఫోన్ చేయలేదు. ఎవరింటికి వెళ్ళి ఉంటుంది? లేక ఏమన్నా ప్రమాదం జరిగి ఉంటుందా? పరిపరి విధాల ఆలోచనలు పోతున్నాయి. ఒక ప్రక్క నిలవలేకపోయాడు. మళ్ళీ వెళ్ళి ఒకసారి చుట్టుపక్కల రూట్స్ అన్నీ చూసి వచ్చాడు. ఎప్పుడో మగతగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి 4 గంటలకు మెలకువ వచ్చింది.
వెంటనే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో ఉన్న తన తల్లి శాంతమ్మ అన్నయ్య మాధవయ్యకు ఫోన్ చేసి, అమ్మ వచ్చిందా మామయ్య అని అడిగాడు అని తన మేనమామను మాధవయ్యని అడిగాడు పార్థు. అమ్మ రావడం ఏమిట్రా అని మాధవయ్య ఆశ్చర్యపోయాడు. వెంటనే చెప్పాడు పార్థు, 10 రోజుల క్రితం మీ అమ్మ శాంతికి జ్వరం వచ్చింది. ఆ సమయానికి నేను పని మీద సిటీకి వచ్చాను. శాంతను చూద్దామని మీ ఇంటికి వచ్చి దాని పరిస్థితి చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. డాక్టర్ చూసి 2 సెలైన్ బాటిల్స్ పెట్టారు. చాలా వీక్గా ఉందని మందులు రాసిచ్చారు. ఆ రోజు అక్కడే హాస్పిటల్లో ఉండమంటే ఇంట్లో పని ఉందని వచ్చేసింది. నేను ఇంటి దగ్గర దింపి వచ్చేశాను అన్నాడు మాధవయ్య. నాకు తెలియదు మావయ్య అన్నాడు పార్థు. నీకేం తెలుసురా? నీకు ఏమీ తెలియదు. అది హాస్పిటల్ నుంచి వచ్చి పడుకోనుంటే నీ భార్య మాయ ఆఫీసు నుంచి వచ్చి టీ పెట్టమంది. ఈరోజు నువ్వే పెట్టుకో అని చెప్పింది. దానికి మాయ ఎంత గొడవ చేసిందనుకున్నావు? కనీసం శాంతకు చాలా సౌకర్యాలు చేశామని, చాలా బాగా చూసుకుంటున్నామని మీరు అనుకుంటున్నారు. శాంతకు తృప్తి లేదని చాలా మాటలంది మాయ. అందుకు నేనే సాక్షి. మీ అమ్మకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు కావున సుఖంగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ అది సుఖంగా లేదురా. మీ ఇంట్లో ఓ పని మనిషిలా బ్రతుకుతుంది అని చెప్తూ ఉంటే దుఃఖంతో మాధవయ్య గొంతు పూడుకుపోయింది. మామయ్య, నువ్వు ఇక్కడికి రా, ఇద్దరం కలిసి అమ్మని వెతుకుదాం అని అన్నాడు పార్థు. యథాప్రకారం 7 గంటలకు లేచిన మాయకు వంటింట్లోకి వెళ్ళే వరకు అత్తగారు ఇంట్లో లేదనే విషయం గుర్తుకు రాలేదు. రోజు నిద్ర లేచేసరికి అన్నీ అమర్చి ఉండేవి. దేవుడా, ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళడం అని ఆన్లైన్లో అందరికీ ఫుడ్ ఆర్డర్ చేసి తయారయ్యి ఇంకా రాలేదా మీ అమ్మ ఇంటికి? పార్థు విసుగ్గా అడిగింది. చెప్పినా వేస్ట్ అనుకొని బయటికి వెళ్ళిపోయాడు పార్థు. తాను ఉండేది హై సొసైటీలో. ఇక్కడ ఒకరి గురించి మరొకరు ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. గేటు దగ్గరికి వెళ్తుంటే వాచ్మెన్ రవిని ఎదురుపడ్డాడు. రవి, మా అమ్మని చూశావా అని అడిగాడు పార్థు. సార్, నిన్న 3 గంటలకు సూట్ కేసు తీసుకొని ఒక పెద్ద బ్యాగు తీసుకొని వెళ్తున్నా ఆటో పిలిచి ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్తూ మీ ఇంటికి నాకే ఇచ్చారు అంటూ కీ తీసుకొచ్చి ఇచ్చాడు రవి. అంటే అమ్మ ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా? హతాశుడయ్యాడు పార్థు. ఊరికెళ్తే కీ ఇచ్చి వెళ్ళదు. ఎందుకంటే అందరూ బయటికి వెళ్తారు కాబట్టి అందరి వద్దకి ఉంటుందని. ఆమెకి బయటికి వెళ్తే ఆమెకి కీ వాడుతుంది. అటువంటిది ఈ కీ ఇచ్చేసి వెళ్ళింది అంటే ఇక ఈ కీతో ఆమెకు పని లేదు అని అర్థం అని పార్థు ఆలోచనలో ఉండగానే మాధవయ్య వచ్చాడు. విషయం చెప్పి, మామయ్య, అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని బావురుమన్నాడు పార్థు. లోపలికి పోదాం పద, ఇవన్నీ బయట ఎందుకు అని మాధవయ్య పార్థుని తీసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. లిఫ్ట్లో నుంచి మాయ దిగింది. మాధవయ్యను చూసి, మీరు వచ్చారా అని దీర్ఘం తీస్తూ, ఫుడ్ వచ్చింది, పిల్లలకి పెట్టి స్కూల్కి పంపండి అని చెప్పి పార్థుకి జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది మాయ. ఇంటిలోకి వెళ్ళి మాధవయ్యకు కాఫీ పెట్టిచ్చాడు పార్థు. 14 ఏళ్ల పార్థు కూతురు తన పని తాను చేసుకోలేక పెన్ దగ్గర నుంచి అన్నీ తండ్రిని అడుగుతూ ఉంది. తండ్రి అడుగుతున్న నానమ్మ ఉంటే ముందు అన్నీ సర్ది పెట్టేది అని విసుక్కుంటూ ఎలాగో తయారై ఫుడ్ తిని వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా నీకు మీ అమ్మ మీ ఇంట్లో ఎంత వెట్టి చాకిరీ చేస్తుందో? అసలు మీ అమ్మ గది చూసావా? వెళుతూ ఏమన్నా లెటర్ రాసి పెట్టిందేమో అని తట్టుకోలేక అన్నాడు మాధవయ్య. నాకు ఇంతవరకు తట్టలేదు మామయ్య అని ఓరగా వేసి ఉన్న శాంతమ్మ గది తలుపు తీశాడు. నీటుగా సర్ది ఉంది. అటక మొత్తం ఖాళీగా ఉంది. ఆ అటక మీద అమ్మా నాన్న సంసారం చేసినప్పుడు ఉన్న సామాన్లు ఉండేవి. అవి లేవు. ఆమె వాటి నుంచి
అమ్మ ఒక్కతే తీయలేదు. ఎవరి హెల్ప్ తీసుకొని ఉంటుంది? వాచ్మెన్ రవి తప్ప ఆమెకి ఎవరూ తెలియదు. రవికి ఫోన్ చేసి అడిగాడు. తరువాత బీరువా తీసి వాళ్ళు కొన్న చీరలన్నీ కొత్తవి, అట్టే మడతలు కూడా విప్పకుండా అలాగే పేర్చున్నాయి. ఆమె మామూలుగా కట్టుకునే చీరలు మాత్రం లేవు. అంటే మీ అమ్మ ఇల్లు వదలాలని నిశ్చయించుకున్నట్లు ఉంది. మరి నాకు కూడా చెప్పలేదురా. జీవితం మీద ఆమెకి ఎందుకో విరక్తి పుట్టినట్లు ఉంది బాధగా అన్నాడు మాధవయ్య. టీవీ ముందు చిన్న పెట్టి ఉంది. అది తీసి చూశాడు పార్థు. అందులో తన తల్లి 2 బంగారు గాజులతో ఒక లెటర్ రాసి ఉంది. దొంగను కాదురా పార్థు, తన అమ్మ చేతి వ్రాతతో ఒక చీటీ ఉంది. అది చూస్తేనే ఏమి జరిగి ఉంటుందో చూచాయిగా అర్థమైంది పార్థుకి. ఆ దొంగతనానికి మూల్యంగా బంగారు గాజులు అక్కడ పెట్టినట్లు తెలుస్తుంది. ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఆమె మనసు విరిగి వెళ్ళిపోయింది, చెప్పకుండానే వెళ్ళిపోయిందని నిశ్చయానికి వచ్చారు ఇద్దరు. సీసీ కెమెరాలలో రికార్డైన ఫుటేజ్ చూశారు. రవి చెప్పినట్లే ఆమె సూట్ కేసును మరియు బ్యాగును తీసుకొని వెళ్ళడం, ఆటో పిలిచి ఎక్కి వెళ్ళింది. ఆటో నెంబర్ ఏమీ చెప్పలేదు. ఆమె చాలా ఆత్మాభిమానం గల వ్యక్తి కాబట్టి బంధువుల ఇళ్ళకి వెళ్ళి ఉండదు. వృద్ధాశ్రమంలో దెబ్బతిన్న తర్వాత ఇంక నీ దగ్గర ఉండకూడదని, తన ఉనికి కూడా మీకు తెలియకూడదని వెళ్ళిపోయింది. ఇక వెతకడం దండగా అన్నాడు మాధవయ్య. మామయ్య, అమ్మలా వెళ్ళిపోవడం నాకు ఎంత అప్రదిష్ట. ఏదైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కరించుకునేవాళ్ళం కదా అని ఏడుస్తూ అన్నాడు పార్థు. అసలు నీకు మీ అమ్మతో నెలకొకసారైనా మాట్లాడే తీరిక ఉందిరా? అమ్మా, తిన్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? నీకేమైనా కావాలా అని అడిగావా ఎప్పుడైనా? ఎంతసేపు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి బాగా చూసుకున్నట్లు, ఆమె సంతోషంగా ఉన్నట్లు కాదురా. మీ ఇంట్లో ఆమె ఎంత చాకిరీ చేస్తుందో నీకు అసలు తెలుసా? ఈ వయసులో రెస్ట్ తీసుకొని ఉండాల్సిన శాంత మీ భార్యా పిల్లలకు ఎంత వెట్టి చాకిరీ చేస్తుందో తెలుసా అని. ఎక్కువై మొన్న దానికి జ్వరం వచ్చింది. ఆ విషయం కూడా నీకు తెలియదు. ఎందుకంటే ఆమె గురించి నువ్వు ఆలోచించే తీరిక నీకు లేదు. శని ఆదివారాలు వస్తే ఫ్యామిలీతో బయటకు తిరగడానికి వెళ్తారు. మీకు జన్మనిచ్చిన తల్లి మీ ఫ్యామిలీలో భాగం కాదా? కనీసం మీ అమ్మని నెలకి ఒకసారైనా ఒక గుడికి కానీ ఒక పుణ్యక్షేత్రానికి కానీ తీసుకువెళ్ళావా? మాట్లాడడానికి మనిషి లేక ఒంటరితనం అనుభవిస్తుంది. మాట్లాడదామన్నా, ఏ విషయమైనా చెప్పుకుందామన్నా అందరూ కసురుకుంటే తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది అన్నాడు మాధవయ్య. నీకు ఇవన్నీ ఎలా తెలుసు మామయ్య అని అన్నాడు పార్థు. మీ ఇంటికి వచ్చినప్పుడు గమనించేవాడిని. ఇప్పటికైనా మీ అమ్మకు విముక్తి లభించింది. ఇక మీ అమ్మ కోసం వెతకకు. మీ అమ్మ ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలని దేవునికి దండం పెట్టి వెళ్ళిపోయాడు మాధవయ్య. అప్పటికే తన అక్కడికి వచ్చి వారం అయ్యింది. మరి సాయంత్రం మామయ్య దొంగతనం గురించి అడిగాడు పార్థు. అవును, నేను బీరువాలో 50,000 కనిపించలేదు. ఇంట్లో ఆమె తప్ప ఎవరూ ఉండరు, లేదా ఆమె అన్నగారు మాధవయ్య గారు తప్ప ఏ ఒక్కరూ రారు అని ఒక్కొక్క అక్షరం సాగదీస్తూ, ఆమె తప్ప తీసే అవకాశం ఎవరికీ లేదు. ఆమె తీసి అన్నగారికి ఇచ్చిందేమో అంది. అదే విషయమే అడిగా. అందులో తప్పేముంది? చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది మాయ. ఇన్నేళ్లుగా అమ్మని చూస్తూ అంత మాట ఎలా అన్నావు? ఆమె ఇంతవరకు ఒక్క పైసా కూడా చెయ్యి చాచి నన్ను అడగలేదు. అంత అభాండం ఆమెపై ఎలా వేశావు? అభాండం వేసేటప్పుడు నన్ను ఒక్క మాట అడగాలని అనుకోలేదా? ఆ 50,000 ఈఎంఐ కట్టమని నాకు చెప్పిన విషయం గుర్తులేదా? నేను ఈ ఈఎంఐ కట్టి ఇన్ఫర్మేషన్ నీకు వాట్సాప్ చేశాను చూడు అంటూ తన వాట్సాప్ని మాయకు చూపించాడు.
మెసేజ్ను చూపించాడు. అది చూస్తూనే మాయకి అర్థమయ్యింది. నువ్వు వేసిన నిందను భరించలేకే బంగారు గాజులు వదిలేసి అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడు నాకు గుర్తు రాలేదు. అడిగాను, నా తప్పేముంది అని విసురుగా సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మాయ. మాయ ఎంతో బాగుంటుందని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మనిషి అందగత్తే కానీ మనసు కాదు అనే విషయం అర్థమైంది. అమ్మ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఇంకా చాలా విషయాలే జరిగి ఉండవచ్చు. అమ్మ ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని అనుకున్నాడు. ఈ విషయం అంతా ఏ రోజు అమ్మ గురించి పట్టించుకొని తన అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాడు. తన అన్న గురించి ఆశించలేదు. తన బాధ్యతగా చెప్పాడు అంతే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్న మాత్రం తొలుస్తోంది. అయిన వాళ్ళు బంధువులు అందరికీ తెలిసింది. కొంతమంది పార్దు ముందర, కొంతమంది వెనక మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరికీ ఆమె ఎక్కడికి వెళ్ళింది అనేది తెలియదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవయ్య తన స్నేహితుడి మనవరాలి పెళ్లికి మాన్యం అనే అడవి పక్కన ఉండే ఊరికి వెళ్ళాడు. పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది. అక్కడ సీతా సమేత ఆంజనేయ స్వామి గుడి చాలా శక్తివంతమైన గుడి అని, అక్కడ ఆంజనేయ స్వామి వద్దకు వెళ్ళి కోరిన కోరిక తప్పక జరుగుతుందని అక్కడ వాళ్ళ గట్టి నమ్మకం. మాధవయ్య మనసులో శాంత ఎక్కడ ఉందో ఏమో అని దిగులుగా ఉంది అని ఆంజనేయ స్వామిని చూసి వేడుకుందామని గుడికి వెళ్ళాడు. గుట్ట మీద గుడి పెద్దగానే ఉంది. చుట్టూ చెట్లతో చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళి సీతారాములను దర్శించుకున్నాడు. ఆంజనేయుణ్ణి మనస్ఫూర్తిగా శాంత ఆచూకీ తెలుపమని కోరుకున్నాడు. బయటకు వచ్చి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. సాయంత్రం 5 అవుతుంది. ఆలయాన్ని 2 ఆడవాళ్లు శుభ్రం చేస్తున్నారు. అందులో ఒక ఆమె, శాంతక్క, రేపు పూజకు త్వరగా దేవుడికి మాలలు సిద్ధం చేయాలి అంది. అంతే కదా, త్వరగా సిద్ధం చేస్తాను, నువ్వు కంగారు పడకు అంది ఊడుస్తూనే. ఉలిక్కిపడ్డాడు మాధవయ్య. ఆ గొంతు శాంతదే. తడబడే అడుగులతో గుండె గట్టిగా కొట్టుకుంటుండగా ఆమె వద్దకు వచ్చి వణుకుతున్న గొంతుతో శాంత అని పిలిచాడు. ఆ పిలుపు విని తల తిప్పి ఆమె అన్నయ్య అంది ఆర్ద్రతతో. ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. శాంత తన పని వేరే ఆమెకు అప్పగించి తన అన్నయ్యను గుడి వెనకాల ఉన్న తన గదికి తీసుకువెళ్ళింది. ఒక పనిమనిషి ఉండడానికి వీలుగా ఉన్న గది అది. ఒక మంచం ఉంది. కొన్ని వంట సామాన్లు ఉన్నాయి. తనతో తెచ్చుకున్న సూట్ కేసు, ఒక చిన్న టీవీ, అంతే, ఇంకేమీ లేవు. శాంత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పని మనిషిగా ఊడిగం చేస్తున్నావా అని కళ్ళనీళ్లతో అడిగాడు మాధవయ్య. అన్నయ్య, పని మనిషిలా ఊడిగం చేస్తున్నానని ఎందుకంటున్నావు? నేను సంతోషంగా దేవుని సేవ చేసుకుంటున్నాను అని అంది శాంత. అసలు ఇల్లు ఎందుకు వదిలేశావు శాంత? నీ కోసం వెతకని ఆశ్రమం లేదు. చెప్తానన్నయ్య, నాకు పెళ్ళైనప్పటి నుండి పెద్ద సంసారాన్ని నేను మీ బావ ఎంత కష్టపడి, ఇదేమో ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను చిన్న చిన్న ఉద్యోగాలు చేసి మీ బావకు చేదోడు వాదోడుగా ఉండి పిల్లల్ని బాగా చదివించి పెళ్లి చేశాం. జీవితమంతా కష్టపడడమే సరిపోయింది. జీవిత చరమాంకంలో ఏదో భగవంతుని ధ్యానించుకొని రామాయణ, మహాభారత, భాగవతం, భగవద్గీత పారాయణం చేసుకోవాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నాను. కానీ కుదరడమే లేదు. పెద్దాడు ఫారెన్ పోయి ఇక్కడ అమ్మ ఉందనే విషయమే మర్చిపోయాడు. ఇక పార్థు దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇక్కడ రోజు ఉదయం 5 గంటలకు లేచి పెద్దవాళ్లకు కాఫీలు, పిల్లలకి బోర్నవిటాలు, టిఫిన్లు, టీలు, దగ్గర నుండి రకరకాల చట్నీలు, మధ్యాహ్నానికి బాక్సులు, రకరకాల వంటలు, మిఠాయిలు, టిఫిన్లు, దానికి తగ్గ రకరకాల చట్నీలు, మధ్యాహ్నానికి బాక్సులకు రకరకాల పదార్థాలు చేయాలి.
ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. పైగా డైట్ అని విచిత్రమైన పదార్థాలు చేయాలి. ఒక్కటైతే ఇన్ని రకాలుగా ఎలా చేస్తాం? ఒక్క పనిలో కూడా ఎవరు సాయం చెయ్యరు. ఏ ఒక్క ఐటెం తగ్గినా ఊరుకోరు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ పనుల్ని కూడా వాళ్ళని చేసుకోనివ్వరు. ఎప్పుడైనా తీరిక లేక పనులు చెప్తే ఇంత ఎత్తున లేస్తుంది. రేపు పెద్ద చదువులకు హాస్టల్కి వెళ్తే వాళ్ళ పనులు చేసుకోవద్దు, ఎవరు చేస్తారు అని చెబుతామంటే వాళ్ళు అసలు నన్ను మాట్లాడనిస్తే కదా. వీళ్ళంతా వెళ్ళేసరికి 10 గంటలు అవుతుంది. ఇల్లంతా చిందరవందరగా చేసి వెళ్ళిపోతారు. ఆ ఇల్లంతా నీటుగా సర్దడానికి గంట పడుతుంది. తను పక్క పని సాయం చేయకపోయినా ఇల్లు మాత్రం నీటుగా ఉండాలి మాయకు. అప్పుడు పేరుకు పని మనిషి వస్తుంది. అప్పుడు గిన్నెలన్నీ తెచ్చి బయట ట్యాప్ కింద వేసి ఎండిపోకుండా నీళ్లు పోయాలి. అవి నానేలోగానే అది ఇల్లు అంతా ఆదరాబాదరాగా చిమ్మేసి వస్తుంది. తడిగుడ్డ పెట్టి గిన్నెలు తోమి మీ బట్టలు పెట్టి వెళ్తుంది. అది అపార్ట్మెంట్లోనే 10 ఇళ్ళు చేస్తుంది. అది హడావిడిగా పనిచేస్తుంది. గిన్నెలు సరిగ్గా తోమదు. ఒక రోజు సరిగా తోమమని చెప్పాను. అది మాయకు చెప్పింది. రేపటి నుండి దాన్ని మానిపించేస్తాను, మీరే తోముకోండి అంది. దాని ముందే మాట్లాడి నా గౌరవం పోగొట్టింది మాయ. అప్పటి నుంచి అది ఇంకా అధ్వానంగా తోముతుంది. అవన్నీ మళ్ళీ నీట్గా కడుక్కొనేసరికి చాలా టైం పట్టేస్తుంది. రోజు ఇష్టం వచ్చినన్ని బట్టలు విడుస్తారు. అవన్నీ వాషింగ్ మిషన్లో వేసి ముందు రోజు వేసిన బట్టలను తీసి మడతలు పెట్టి వీటిని ఆరేయాలి. ఇవన్నీ అయ్యేసరికి దాదాపు 12 గంటలు అవుతుంది. అప్పుడు మళ్ళీ నేను స్నానం చేసి అన్నం వండి దేవుడికి దీపం పెట్టి గోవిందా అని అంటాను. మధ్యాహ్నం భోజనం చేసేసరికి 2 గంటలు అవుతుంది. కాసేపు నడుం వాలుస్తానో లేదో సాయంత్రం చేయాల్సిన స్నాక్స్ రెడీ చేసుకోవాలి. మాయ 5 గంటలకల్లా వస్తుంది. ఆ సరికి అన్నీ సిద్ధంగా ఉండాలి. లేకుంటే ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తుంది. పిల్లలు 7 గంటలకు వస్తారు. పార్థు 9 గంటలకు వస్తాడు. వాడితో మాట్లాడే అవకాశమే ఇవ్వదు మాయ. ఒకరోజు పక్కింటి అమ్మాయి మాట్లాడించింది. అది ఆఫీసు నుంచి వస్తున్న మాయను చూసింది. వాళ్లతో నా మీద ఏం చాడీలు చెబుతున్నారు అంది. ఆ రోజు నుంచి కనీసం బయట తొంగి చూడలేదు. 7 గంటల నుంచి రాత్రికి వంట చేయడమే సరిపోతుంది. అన్నీ ముగించి అందరూ భోజనాలు అయ్యేసరికి దాదాపు 10 అవుతుంది. రాత్రి వంటిల్లు కిచెన్ చేసుకొని మరుసటి రోజుకు కావలసిన కూరలు తరిగి అన్నీ రెడీ చేసుకునేసరికి రాత్రి 11. పడక మీదకు చేరేసరికి ఒళ్ళు హూనమైపోతుంది. చాలాసేపు నిద్ర రాదు. మాట్లాడితే అన్ని సౌకర్యాలు కల్పించాం, అమ్మ చాలా సుఖంగా చూసుకుంటున్నామని చెప్తారు. గదిచ్చారు. ఆ గదిలో ఉండేది రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకే. మిగిలిన సమయమంతా వంటింట్లకే అంకితమైపోతుంది. టీవీ ఉంది చూడు అంటారు. దానిని చూసే టైం ఎక్కడ ఉంది? ఏ భక్తి ఛానల్ చూడాలన్నా లేదు. పిల్లలు వచ్చి ఇక్కడ టీవీ పెట్టుకుంటారు. వాళ్ళనేమీ అనకూడదు. ఇంక నేనేం చూసేది? అందరితో కలిసి తినడం అలవాటైనా నాకు ఒంటరిగా ముద్ద దిగేది కాదు. ఇక్కడ ఎవరితో మాట్లాడడానికి లేదు. జైల్లో ఉన్నట్లు ఊపిరాడేది కాదు. ఎంతైనా నా కొడుకు కోడలు పిల్లలే కదా అని ఇన్నాళ్ళు సర్దుకున్నాను. చివరికి 50,000 తీశానని అంటగట్టింది. ఆ రోజే పార్థుతో చెప్దామంటే ఆయనకు పని ఎక్కువ. ఎన్ని టెన్షన్లతో ఉంటాడో. చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయకు అని కనీసం పార్థును చూసే అవకాశం కూడా ఇవ్వలేదు మాయ. చెయ్యని దొంగతనానికి నింద మోయడం జీర్ణించుకోలేకపోయాను. ఆ రోజుతో నా మనసు విరిగిపోయింది. ఎంత చేసినా గుర్తింపు లేదు. రెస్ట్ తీసుకోవలసిన వయసులో నాకు అలవికానంత పని చేసి వీళ్లతో మాటలు అనిపించుకోవాలా? నా కొడుకు అసలు మాట్లాడడు. ఇంట్లో అమ్మ ఉంది అనే విషయమే గుర్తులేదు వాడికి. ఎవరి కోసం నేను ఈ చాకిరీ చేయాలి? నిందను మోస్తూ నేను భారమైన
మనసుతో గుడికి వెళ్ళి దేవుడికి నా బాధ చెప్పుకున్నాను. ఆయన నా మొర విని విశ్వనాథం గారి రూపంలో వచ్చాడు. ఆయన పూజారితో గుడి గురించి చెప్తుంటే విన్నాను. నేను గుడి గేటు దగ్గరకు వస్తూ ఉంటే పిలిచి పాంప్లెంట్ ఇచ్చి, అమ్మ నీకు ఎవరైనా మనిషి తెలిస్తే చెప్పండి అన్నారు. ఎందుకండి అని అడిగాను. నేను రామభక్తుడిని. మా ఊరిలో గుట్ట మీద పూర్వీకులు కట్టించిన రాములవారి గుడి జీవోద్ధరణ చేయించానమ్మా. ఎవరూ ఉండడానికి రావట్లేదు. ఎవరో ఒకరు అక్కడ దేవుడికి నైవేద్యం తయారు చేసి గుడిని శుభ్రం చేసి దీపం పెట్టి కొంచెం చూసుకునేవారు కావాలన్నారు. నేను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ పరమేశ్వరుడే ఈ రూపంలో నన్ను పిలిపించుకుంటున్నాడేమో అని అనుకొని పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేసి నేను వస్తానన్నాను. అతను సరే అన్నాడు. నా మీద మోపబడిన దొంగతనం ఖరీదు కోసం నా బంగారు గాజులు అక్కడే పెట్టి నేను దొంగను కాదని చీటీ రాసి మీ బావగారు కొనిచ్చిన చీరలు కొన్ని గిన్నెలు తీసుకొని ఆంజనేయ సర్కిల్ దగ్గరకు వచ్చాను. విశ్వనాథం గారు నన్ను పికప్ చేసుకున్నారు. గుడి ప్రాంగణం అంతా శుభ్రం చేయడం, గుడి లోపల మాప్ చేయడం, స్వామివారికి మాలలు గుచ్చడం, పూజ అయ్యేలోగా నైవేద్యం చేసి ఇవ్వడం, ఇంతే పని. ఆ ఇంట్లో చేసే పనితో పోలిస్తే చాలా తక్కువ. ఈ గది ఇచ్చారు. నెలకు అప్పుడు 5,000 ఇచ్చారు. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు. నా కోరిక చెప్పగానే ఆయన రామాయణం, మహాభారతం, భాగవత పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చారు. టీవీ ఉంది. భక్తి టీవీ, టీడీపీ ఛానళ్ళలో ప్రచారాలు అన్నీ చూస్తున్నాను. రోజుకు అంతా 2 గంటల పని అంతే. రోజంతా ఖాళీగానే. నాతో పాటు ఇంకో 2 సంసారాలు ఇక్కడే ఉంటారు. చాలా మంచివాళ్ళు. నన్ను బాగా చూస్తారు. నా మంచి చెడ్డలు కనుక్కుంటారు. సాయంత్రం పూట పురాణం వీళ్లకు చెప్తూ ఉంటాను. అది విని ఇప్పుడు చాలామంది వస్తున్నారు. మీ బావ బ్యాంకులో నా పేరు మీద వేసిన డబ్బులు ఉన్నాయి. నా ఆరోగ్యం చాలా బాగుంది. వారం వారం గుట్ట కింద సంత జరుగుతూ ఉంటుంది. వెళ్ళి కావలసినవి కొనుక్కొచ్చుకుంటాను. విశ్వనాథం గారి కుటుంబం నన్ను వాళ్ళ ఆడబిడ్డలా చూసుకుంటారు. ఆయనకు భక్తి ఎక్కువ. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇప్పటికి నేను కాశీ, హరిద్వార్, బద్రీనాథ్, ఇటువైపు తమిళనాడులోని రామేశ్వరం యాత్ర కూడా పూర్తి చేశాను. ఈసారి పూరీ వెళ్దామన్నారు. ఆ జగన్నాథుని దర్శనం చేసుకోవచ్చు ఉత్సాహంగా చెప్తుంది శాంత మాధవయ్యకు. శాంతను పరిశీలించి చూశాడు. ఇంతకు ముందులాగా ఆమె మొహంలో దిగులు, నీరసం, అలసట ఏమీ లేవు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంది. ఒక రకంగా బంగారు పంజరం నుండి విముక్తి పొంది ఈ పచ్చని ప్రకృతిలో భగవంతుని సేవ చేసుకుంటూ, ఆయన నామాన్ని జపించుకుంటూ, మనసులో దిగులు లేకుండా స్వచ్ఛంగా, సంతోషంగా ఉన్న చెల్లెల్ని చూసి చాలా ఆనందించాడు. సంతోషంతో మనసు ఉప్పొంగిపోయింది. అక్కడే ఉంటే దిగులుతో, ఇంటెడు చాకిరీతో మాటలు అనిపించుకుంటూ కృశించిపోయి ఉండేది. ఇన్ని రోజులు తన చెల్లెలు ఏమైపోయిందో తెలియక దిగులు పడ్డ మాధవయ్య చెల్లెలు చేతి వంట తిని ఆనందంతో మనస్ఫూర్తిగా వస్తానమ్మా అంటూ చెల్లెలి మనసులో భావాన్ని గ్రహించినట్లు, నువ్వు ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పను. నేను ఉన్నంత వరకు అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తూ ఉంటాను అన్నాడు సంతృప్తిగా. నవ్వింది శాంతమ్మ. శాంతమ్మ వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో తేరగా కూర్చొని తింటున్నావు అంటూ ఆమెను సతాయించిన మాయకు ఆమె విలువ తెలిసొచ్చింది. ఇంట్లో వంట మనిషి పెట్టుకుంటే వీళ్ళు చెప్పే వంటకాలు చేయడానికి 1,500 అడిగింది. ఇంట్లో పనులు చేయడానికి కనీసం 7,000 లేనిదే ఇంట్లోకి ఎవరూ రావడం లేదు. అడుగు కూడా పెట్టమంటున్నారు. ఇంట్లో వెట్టి చాకిరీ చేసే ఆమెను నోరేసుకొని అరిచి నిందలు మోపి ఇంట్లో నుండి వెళ్ళేటట్టు చేసింది. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుందామంటే చేసే అలవాటు తప్పింది. ఓపిక లేదు.
తనే పిల్లలను పనులు నేర్పించవద్దు అంది. దాంతో పిల్లలు కనీసం వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేరు. వచ్చిన ఏ పని మనిషి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది. సగం జీతం పైనే వంట వాళ్లకు, పని మనిషికి ఖర్చయిపోతుంది. మొత్తుకుంటుంది. అత్తగారిని వెతకమని భర్తను కోరుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎవరిని ఎవరు ఉద్ధరిస్తున్నారో అని అన్నాడు పార్థు. తల్లి ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసు. ఎక్కడున్నా తన ఇంట్లో కన్నా సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. తనలాంటి కొడుకులకు ఇలాంటి శాస్తి కావాల్సిందే అని తను ఉన్నన్ని రోజులు ఒక్కరోజైనా తిన్నావా, తాగావా అని అడిగింది లేదు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది లేదు. ఒక్కరోజు కూడా అడగలేదు. అసలు ఆమె ఉనికినే గుర్తించలేదు. ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం అని మనసులోనే బాధపడ్డాడు పార్థు. ఏడుస్తున్నాడు కానీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంతు చిక్కని ప్రశ్నగా తొలుస్తూనే ఉంది. ఇది జరిగిన సంఘటన ఇలాంటి అమ్మలు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఈ కథలోని శాంతమ్మకు విముక్తి లభించింది. కానీ విముక్తి లభించక, అయిన వాళ్ళ ఆదరణ లభించక కుమిలిపోయే వాళ్ళు ఇంకెందరో. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.